మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, ద్వితీయంలో బుధ శుక్రులు, తృతీయంలో శని. వ్యాపార ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కృషికి తగిన ప్రతిఫలం వ్యాపారంలో లభిస్తుంది. తెలివిగా వ్యవహరించడం ద్వారా మేలు జరుగుతుంది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయమని గమనించి పనిచేయండి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. మీరు కొందరికి సహాయం చేసే వీలు కలుగుతుంది. దాన ధర్మాల ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కలిసొస్తుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా అందుతుంది. ధనాన్ని దాచుకోవటానికి ఇది సరైన సమయం. మొహమాటంతో ఇబ్బందులు పడకుండా ఆర్థిక విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి. ఇదే విధంగా ఏకాగ్రతతో పనిచేస్తే లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులను వాయిదా వేయటం కానీ, మధ్యలో ఆపివేయటం కానీ చేయొద్దు. ధైర్యము, విశ్వాసము, సహనము, సంయమనము ఇవి మీకు ఎంతగానో సహకరిస్తాయి, మేలు చేస్తాయి.